క్లాస్కి సంబంధించిన తెలుగు లెసన్స్ అయితే ఇంక మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 8th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ లెసన్స్ అయితే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు 8th క్లాస్లో ఉన్న తెలుగు లెసన్స్ అయితే చూద్దాం. సో ఇందులో మొత్తం మనకి 12 లెసన్స్ అనేవి ఉన్నాయి. సో 12 లెసన్స్ని ఒక్కొక్క దానిగా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి ఇందులో మనకి త్యాగనిరతి. దీన్ని ఎవరు రచించారు అంటే మనకి నన్నయ్య గారు రచించడం జరిగింది. సో దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే త్యాగ గుణాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇతిహాస్య ప్రక్రియకి చెందింది, అది పద్య రూపంలో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ లెసన్ కనుక చూసుకుంటే నన్నయ్య ఇక్కడ. సో ఈ పాఠ్య భాగం ఏంటి అంటే త్యాగనిరతి అంటే త్యాగ గుణాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ సపోజ్ చూస్తే దదీచి అనే ఒక అతను ఉంటారు. సో అతను మంచి తపస్సాలు అనమాట, అంటే బాగా తపస్సు చేసే గొప్పవారు అనమాట. సో చ్యవన మహర్షి పుత్రుడు. ఇతను ఎవరు అంటే చ్యవన మహర్షి పుత్రుడు. రాక్షసులు దేవతలు అస్త్రాలను గుంజుకుంటుండగా వాటిని దాచిపెట్టమని ఒకసారి దదీచికి దేవతలు ఇచ్చిపోతారనమాట. ఎంతకాలమైనా ఆ దేవతలు రాకపోయేసరికి దదీచి ఏం చేస్తారు, ఆ అస్త్రాలని నీరుగా మార్చి తాగేస్తాడనమాట. తాగేసి ఆ తర్వాత దేవతలు వచ్చి మా అస్త్రాలు మాకిమ్మని అడిగినప్పుడు అప్పుడు ఆ అస్త్రాలు తమ ఎముకలను పట్టి ఉన్నందువలన అగ్గిలో దూకి ఆ ఎముకలు అనేవి ఇచ్చి దాంతో వజ్రాయుధం అనేది తయారు చేస్తారనమాట. సో అలా జరుగుతూ ఉంటుంది. అంటే అతని యొక్క నేను ఇవ్వను అని అనుకుంటా, సో అతని యొక్క లైఫ్ని త్యాగం చేసి ఇస్తాడనమాట. సో అది ఇలాంటి త్యాగాన్ని గురించి తెలియజేస్తూ ఉంటుంది. ప్రశ్నలు చూస్తే దదీచి ఎవరు అంటే ఒక తపశ్శాలి. దదీచి చేసిన త్యాగం ఏంటి అంటే సో అస్త్రాలు అనేవి నీరుగా చేసి మింగేశారు కదా, సో అది తిరిగి ఇవ్వడం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేస్తాడనమాట. త్యాగం అంటే ఏంటి, సో మన స్వలాభం కోసం ఆలోచించుకుంటా పక్కవారికి సహాయం చేయడం, సో వాళ్ళ కొరకు సహాయపడడం. సో అలా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పాఠ్యభాగ నేపథ్యం ఏంటి అంటే పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై ఒకసారి యజ్ఞం అనేది చేస్తూ ఉంటారట. సో అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకుంటారు. అంటే చాలామంది శిబి చాలా మంచివాడు, చాలా గుణవంతుడు అని చెప్తూ ఉంటే ఆ యొక్క శిబి చక్రవర్తిని వీళ్ళిద్దరూ పరీక్షించాలనుకుంటారు. ఎవరు, ఇంద్రుడు అగ్నిదేవుడు. అప్పుడు అగ్నిదేవుడు పావురంగా, ఇంద్రుడు డేగ రూపం అనేది మారి, సో డేగ అంటే పావురంతో అంటే మారి ఈ శిబి చక్రవర్తి దగ్గరికి ఒక ప్లాన్ పైన వెళ్తారనమాట. ఎలా అంటే డేగ పావురాన్ని తరుముతున్నట్టు పావురం వెళ్ళి శిబి చక్రవర్తిని శరణ్ కోరినట్టుగా ఇక్కడ ఒక ప్లాన్ అనేది అమలు చేస్తూ ఉంటారు. ఎవరు, ఇంద్రుడు అగ్నిదేవుడు. సో అప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణనే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. సో పాఠ్యభాగ వివరాలు కనుక చూసుకుంటే ఇది మనకి ఇతిహాస ప్రక్రియకి చెందింది. ఇతిహాసం అంటే ఏంటి, ఇలా జరిగింది అని చెప్పేదాన్నే మనం ఇతిహాసం అని అంటూ ఉంటాం. సో ఇతిహాస కథలో మనకి ఎక్కువగా కథకి ప్రాధాన్యత అనేది ఉంటుందన్నమాట. ఇతిహాసంలో దేనికి ప్రాధాన్యత ఉంటుంది అంటే కథకి ప్రాధాన్యత ఉంటుంది. సో ఈ కథలు అనేవి గ్రంథస్థం కాకముందు అంటే రాతపూర్వకంగా ఉండకముందు ఎలా ఉండేవంటే వాగ్రూపంలో ఉండేవి. అంటే నోటి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వల్లవేయడం అనమాట. సో ఒకరు నోటి ద్వారా చెప్తే వాళ్ళు నేర్చుకొని ఇంకొక తరానికి అలానే వాగ్రూపంలో చెప్తూ ఉండేవారు. తర్వాత కాలంలో ఏంటవి లిఖిత రూపం, అంటే ఈ యొక్క గ్రంథస్థం అనేది జరిగింది. ఈ భారత రామాయణాలని ఇతిహాసాలని అంటూ ఉంటారనమాట. సో ఈ పాఠాన్ని అంటే త్యాగనిరతి అనే ఈ పాఠాన్ని శ్రీమద్రాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుంచి గ్రహించారు. మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయాశ్వాసం నుంచి గ్రహించారు. సో శిబి చక్రవర్తి ఎక్కడ తపస్సు చేస్తున్నాడు, ఒక పర్వతం పైన. సో అలా ఇక్కడ అరణ్య పర్వతం అని గుర్తుపెట్టుకోండి. ఏ పర్వంలోంచి అంటే అరణ్య పర్వంలోంచి తృతీయాశ్వాసం నుంచి గ్రహించడం అనేది జరిగింది. సో తృతీయాశ్వాసం ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు క్యారెక్టర్స్, ఇంద్రుడు, శిబి చక్రవర్తి, అగ్నిదేవుడు. సో ముగ్గురు కాబట్టి తృతీయాశ్వాసం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కవిపరిచయం. సో కవిపరిచయం కనుక చూసుకుంటే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఈ నన్నయ్య ఉంటూ ఉండేవారనమాట. ఇతనికి వాగనుశాసనుడు అనే బిరుదు కూడా ఉన్నది. సో వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశారు కదా, దాన్ని మా నన్నయ్య గారు తెలుగులోకి అనువదించారనమాట. అంటే
18 పర్వాల్లో ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో శారదా రాత్రులు అనే పద్యం వరకు కూడా ఇతను తెలుగులోకి అనువదించారు. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశారనమాట. తన కవిత్వంలో ప్రసన్న కవిత, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం ఈ లక్షణాలన్నీ కూడా ఇతని యొక్క కవిత్వంలో ఉంటూ ఉంటాయి. సో ఇది ఇప్పటివరకు మనకి పరిచయం అనమాట. సో ఫస్ట్ ఓవరాల్గా ఒక్కసారి సింపుల్గా చూసేస్తే ఈ పాఠ్యభాగం అనేది దేని తెలియజేస్తుంది అంటే త్యాగ నిరతని తెలియజేస్తుంది. సో ఈ ప్రక్రియ వచ్చేసి ఇతిహాస ప్రక్రియ, అందులో పద్య రూపంలో ఉంటాయి. సో ఇతిహాసం అంటే ఇట్లా జరిగింది అని చెప్పడాన్ని ఇతిహాసం అంటారు. భారత రామాయణాలను కూడా ఇతిహాసాలని అంటూ ఉంటారు. ఇతిహాసంలో ఏది ప్రధానం అంటే కథ ప్రధానం. సో ఈ పాఠ్యభాగం కనుక చూసుకుంటే ఇలా ఇచ్చారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అగ్నిదేవుడు ఇంద్రుడు డేగ పావుర రూపాల్లో శిబి చక్రవర్తి గుణాలను పరీక్షించడానికి వెళ్తారు. సో కవి పరిచయం ఏంటి అంటే నన్నయ్య రచించారు. నన్నయ్యకి వాగనుశాసనుడు అనే బిరుదు అనేది ఉన్నది. సో ఇతను సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని శారదా రాత్రులు అనే పద్యం వరకు కూడా తెలుగులోకి అనువదించారు. ఇతను ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశారు. ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి, నిధిత్వం అనేవి ఇతని యొక్క కవిత్వ లక్షణాలు. సో ఇది మనకి షార్ట్గా. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే చూసేద్దాం. మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలను ఎంతో ప్రాధాన్యత ఉన్నది. భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగ గుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయడం. అది ఎట్లానో తెలుసుకుందాం. సో పావురం అనేది వస్తుంది కదా ఆశ్రయం కోరి, దాన్ని కాపాడడానికి ఇతని యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయడం అనమాట. అంటే ప్రాణాలు ఇచ్చేయడానికి కూడా సిద్ధమైపోతాడు. సో అదంతా ఏ సందర్భంలో జరిగిందో ఇక్కడ చూద్దాం. నిన్ను సత్యధర్మ నిర్మలుంగా విందునట్టి నీకు బాడి అయ్యా, ఇప్పుడతి బుభుక్షితుండనై యున్న నాకు నా ఆహార విజ్ఞ మిట్టులాచరింప. సో ఎవరెవరితో అంటున్నారు, డేగ శిబి చక్రవర్తితో అంటుందన్నమాట. ఏమని, నిన్ను సత్యధర్మ నిర్మలుంగా విందునట్టి నీకు బాడి అయ్యా అంటే నిన్ను అంటే ఇక్కడ ఎవరు, శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తిని సత్యం ధర్మం కలిగిన ఒక వ్యక్తిగా విందునట్టి నీకు గావిందు అంటే భావించి, సో నిన్ను ఒక సత్యధర్మ నిర్మలునిగా భావించి నీకు బాడి అయ్యా భావించాను. అలాంటి నీకు ఇది న్యాయమా? ఏది న్యాయం? ఇప్పుడతి బుభుక్షితుండనై యున్న నాకు నా ఆహార విజ్ఞు మిట్టులాచరింప. సో ఇక్కడ బాడి అయ్యా అంటే న్యాయమేనా అని, ఇప్పుడతి అంటే ఇప్పుడు, అతి చాలా, బుభుక్షితుండనై అంటే చాలా ఆకలితో ఉన్న నాకు అంటే నాకు నా ఆహార విజ్ఞు మిట్టులాచరింప నా ఆహారాన్ని, విఘ్న అంటే ఆటంకం, ఈ విధంగా నేను నా ఆహారాన్ని తినకుంటా, మిట్టులాచరింప అంటే ఈ విధంగా నా ఆహారాన్ని నేను తినకుంటా అడ్డుకుంటావా, ఇది నీకు న్యాయమేనా అని అంటున్నారు. మొత్తంగా డిస్కస్ చేస్తే సో ఓ సత్యధర్మ నిర్మలుడుగా ఉన్న ఓ శిబి చక్రవర్తి, నీకు ఇది న్యాయమేనా? ఎందుకు అంటే ఇప్పుడు నేను చాలా ఆకలితో ఉన్నాను. సో అంత ఆకలితో ఉన్న నాకు నా ఆహారాన్ని తినకుండా ఈ విధంగా చేస్తున్నావు కదా, సో ఇది నీకు న్యాయమేనా అని అడుగుతున్నారనమాట. ఎవరు, డేగ శిబి చక్రవర్తిని అడుగుతున్నది. సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు అంటే భూమిపై ఉన్న ప్రతి జీవి కూడా ఆహారాన్ని తిని జీవిస్తూ ఉంటుంది. సర్వభూతంబులు అంటే అందరూ, ప్రజలందరూ, జంతువులు అవ్వచ్చు ఎవరైనా, భూమిపై ఉన్న వారందరూ. నాహారంబు అంటే ఆహారంబు, జీవించి వర్ధిల్లు అంటే తిని జీవిస్తూ ఉంటారు. నిధి నాకు, ఇది నాకు అని. పక్ష్యంబు గాని నాండు బుభుక్ష వేదనం చేసి, బుభుక్ష వేదనం అంటే ఆకలి బాధతో ప్రాణ వియోగంబగు అంటే ప్రాణాలు పోయే స్థితి కనుక వస్తే, అంటే ఈ అంటే భూమిపై ఉన్న అన్ని జీవులు కూడా ఆహారాన్ని తిని జీవనం అనేది సాగిస్తూ ఉంటాయి కదా. సో అలాంటిది ఇది నాకు ఇప్పుడు భక్ష్యంబు కానినాడు అంటే ఇప్పుడు ఈ పావురాన్ని కనుక ఒకవేళ నేను తినలేని నాడు
నేను ఆకలి బాధతో ప్రాణాలు గనక పోయాయనుకోండి, నాకు ప్రాణ వియోగంబగు అంటే ప్రాణాలు గనక పోతే, నట్లయినా నా పుత్రులు భార్యయు జీవింపనేరా. ఒకవేళ అలాగని జరిగితే, నా ప్రాణాలు గనక పోతే ఇంకా నా భార్య నా పిల్లలు జీవిస్తారా, ఎలా బ్రతుకగలరు? రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు. ఇక్కడ రొక్క అంటే ఒక్క కపోతము అంటే పావురం. సో ఒక్క పావురాన్ని రక్షించడానికి పెక్కు జీవులు అంటే ఇన్ని జీవులు ఎక్కువ, సో మిగతా అన్ని జీవులకి హింస చేయటం అనేది అది ధర్మమా? కాదు కదా, ధర్మానికి వ్యతిరేకం కదా అని అంటున్నారు. అంటే సో భూమిపైన ఉన్న జీవులన్నీ కూడా ఆహారాన్ని తిని జీవిస్తూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు నేను కానీ ఈ పావురాన్ని కనుక తినకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు అనేవి పోతాయి. ఒకవేళ అలా నా ప్రాణాలు పోతే నా భార్య నా పుత్రులు ఎలా జీవించగలరు? సో ఈ ఒక్క కపోతాన్ని పావురాన్ని రక్షించడం కోసం మిగతా అన్ని జీవులకి హింస అనేది తలపెట్టడం ధర్మమా? ధర్మానికి వ్యతిరేకం కదా అని డేగ శిబి చక్రవర్తితో అంటుందన్నమాట. నెక్స్ట్, ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు బాధ చేయు ధర్మువునైనన్. అంటే ధర్మజ్ఞులైన పురుషులు అంటే ధర్మం తెలిసిన పురుషులు ధర్మువునకు బాధ చేయు ధర్మువునైనన్ అంటే ధర్మానికి వ్యతిరేకంగా అంటే ధర్మాన్ని బాధ పెట్టే విధంగా, సో ధర్మువునకు బాధ చేయు ధర్మువునైనన్ అంటే ధర్మానికి చెడు కలిగించే ఏ ధర్మమైనా కూడా అది ధర్మము అని మది తలపరు, ధర్మముగా మదిని తలపరు. అంటే ధర్మజ్ఞులైన పురుషులు, ధర్మం తెలిసిన పురుషులు ధర్మానికి బాధ కలిగించే ఎలాంటి ధర్మాన్నైనా అది ధర్మము అని చెప్పి మదిలో తలచరు. ధర్మువు సర్వంబునకు హితంబుగా వలయున్. ధర్మం అంటే ఏంటి? అందరికీ మంచి చేసే విధంగా ఉండాలి, అంతేగాని చెడు చేసే విధంగా ఉండకూడదు. అంటే ధర్మం తెలిసిన పురుషులు ఏం చేస్తారు అంటే ధర్మానికి బాధ కలిగించే దేన్ని కూడా ధర్మంగా స్వీకరించరు. సో అది ధర్మం కాదని మనస్సులో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ధర్మం అనేది ప్రతి ఒక్కరికి మంచి చేయాలి కానీ చెడు తలపెట్టకూడదు అని ఈ పద్యం యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్, కపోతంబు నాకు వేద విహితంబైన యాహారంబు స్యేన కపోతాన్ ఖాదయంతి యను వేద వచనంబు గలదు. గావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన దానికి శిబి ఇట్లనియే. సో ఏమంటున్నారంటే కపోతంబు అంటే ఈ కపోతము అంటే ఈ పావురము నాకు వేద విహితంబైన అంటే వేదాల ద్వారా, యాహారంబు ఈ కపోతము నాకు వేదాల ద్వారా చెప్పబడింది, నాకు ఇది ఆహారంబు అవ్వచ్చు అని, ఆహారం అనేది అవుతుంది అని. స్యేన కపోతాన్ ఖాదయంతి. స్యేన అంటే ఇక్కడ డ్యాగ్ అన్నమాట. సో కపోతాన్ అంటే ఏంటి? మనకి ఈ పావురం. ఖాదయంతి అంటే ఆహారం. సో డేగలు కపోతాలు పావురాల్ని ఆహారంగా తీసుకోవచ్చు. యను వేద వచనంబు గలదు అనే వేద వచనమే ఉన్నది. కావున దీని నాకు నాహారంబుగా నిమ్మనిన దానికి శిబి ఇట్లనియే. సో ఈ కపోతాల్ని నేను తినొచ్చు అని వేదాలే చెప్పాయి. సో వేదాల్లో కూడా వచనం అనేది ఉన్నది, ఒక వచన రూపంలో ఒక లైన్ అనేది ఉన్నది. సో కాబట్టి ఇప్పుడు నాకు ఇది ఆహారంగా ఇవ్వు అని శిబి చక్రవర్తిని అడుగుతున్నప్పుడు శిబి చక్రవర్తి ఇలా అంటారనమాట. ఏమని అంటారో చూద్దాం. ప్రాణ భయమున వచ్చి ఈ పక్షి నన్ను నాశ్రయించే, నాశ్రితు నెట్టి యథముడైన నినను నేనెట్లు విడుతు దీని నాశ్రిత త్యాగం ఇది ధర్మ వగున చెప్పుమా. సో ఏమంటుండ్రంటే ప్రాణభయమున వచ్చి ఈ పక్షి నన్ను, ప్రాణభయంతో వచ్చి ఈ పక్షి అంటే ఈ పక్షి నన్ను నాశ్రయించే, నా దగ్గరికి వచ్చింది ప్రాణభయంతో. సో నువ్వు చంపేస్తావు అనే ప్రాణభయంతో వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించింది. నాశ్రితునెట్టి యధముడైనా అంటే సహాయం కోసం వచ్చిన వాళ్ళని, ఆశ్రయించి వచ్చిన వాళ్ళని ఎంత మూర్ఖుడైనా విడువడనినను. సో ఎలాంటి వారు కూడా విడవరు. అలాంటిది నేనెట్లు విడుతూ దీన్ని, అలాంటిది నేను ఎట్లా విడుస్తాను దీన్ని. నాశ్రిత త్యాగం ఇది ధర్మవగునే చెప్పుము.
సో ఆశ్రయించి వచ్చిన వాళ్ళని విడిచిపెట్టేయడం అనేది త్యాగం అవుతుందా, అది ధర్మం అవుతుందా? అంటే త్యాగం ఇది అంటే వదిలిపెట్టేయడం అనేది ధర్మం అవుతుందా? కాదు కదా, చెప్పు, నువ్వే చెప్పు అన్నట్టు డేగని శిబి చక్రవర్తి ప్రశ్నిస్తున్నాడు అనమాట. అంటే ప్రాణభయంతో వచ్చి ఒక పావురం అనేది నన్ను ఆశ్రయించింది. సో అలాంటి ఎవరైనా మనల్ని వచ్చి ఆశ్రయించినప్పుడు ఎంత మూర్ఖుడైనా సరే వాళ్ళని విడిచిపెట్టాడు, కాపాడుతాడు. సో అలాంటిది నేను ఎట్లా విడుస్తాను? నేను అస్సలు విడవను కదా పావురాన్ని. సో మన దగ్గరికి కాపాడమని వచ్చిన వాళ్ళని మనం అంటే కాపాడుకుంటా వదిలేయడం అనేది ధర్మం కాదు కదా, నువ్వే చెప్పు అని అంటున్నారనమాట. నెక్స్ట్, నీవు పక్షి వయ్యును ధర్మ మెరింగినట్లు పలికితి. నీవు పక్షి వయ్యును ధర్మ మెరింగినట్లు పలికితి అంటే నువ్వు ఒక పక్షివైనా సరే ధర్మం తెలిసిన దానిలాగా మాట్లాడుతున్నావు. శరణాగత పరిత్యాగంబు కంటే మిక్కిలి యధర్మం బొండెద్ది అంటే శరణాగత పరిత్యాగంబు కంటే, సో ప్రాణాలు అనేవి కాపాడమని వచ్చిన వారికంటే, సో ఇక్కడ శరణాగత అంటే శరణ కోరి, పరిత్యాగం అంటే వచ్చిన వారిని విడిచిపెట్టడం కంటే అధర్మం ఇంకొకటి ఉంటుందా? సో నువ్వు బాగా ధర్మం తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు, కానీ శరణ్ కోరి వచ్చిన వారిని విడిచిపెట్టడం అనేది అధర్మం కదా. సో ధర్మాన్ని తెలియచేయదు, అది అధర్మాన్ని తెలియజేస్తుంది. నీ ఆకలి దీనన గాని యొంట నుపశమింపదే. సో నీ ఆకలి దీన్ని తింటేనే కానీ ఉపశమించదా అంటే ఇది తింటేనే కానీ తీరుతుందా నీ ఆకలి. నీ యత్నం బాహారార్థం వేని ఇప్పుడివ్వనంబున మృగ మహిష వరాహ కగ మాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టెదా అంటే, సో ఇప్పుడు నీ ఆకలి దీనన కాని యొంట నుపశమింపదే అంటే నీ ఆకలి ఇప్పుడు ఈ పావురాన్ని తింటేనే తీరుతుందా, లేకపోతే తీరదా. నీ యత్నం అంటే ఏంటి అక్కడ? నీ ప్రయత్నం. సో నీ ప్రయత్నం ఏంటి? ఆహారాన్ని తినడం. సో నీ ప్రయత్నం ఆహారాన్ని తినడం కాబట్టి ఇప్పుడే నేను నీకు మృగ మహిష వరాహ ఖగ మాంసాలు అనేవి తీసుకువచ్చి పెడతాను. నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము దీనిని నేనెట్లు విడువ ననిష శేన్యం బిట్లనియే. సో అప్పుడు ఏమంటున్నారంటే ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ తిను అంటే వరాహ అంటే మహిష, మృగ అంటే లేళ్ళు, దున్నపోతులు, పందులు, ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా పక్షులు, ఇవన్నీ ఉన్నాయి. వాటి మాంసం అనేది దీనికంటే చాలా ఎక్కువ. అవన్నీ తినకుండా ఈ కపోతాన్ పైన ఎందుకు నీ ఆగ్రహాన్ని చూపిస్తున్నావు? దాన్ని నేను ఎట్లా నీకు ఆహారం అనేది చేయనిస్తాను, ఆహారం అవ్వనిస్తాను అని శిబి చక్రవర్తి డేగతో అన్నాడు అనమాట. అప్పుడు శేన్యం అంటే శేనం ఈ డేగ అంటుంది బిట్లనియే, ఇట్లా అంటుంది ఏమని అంటే, నాకు విహిత భక్ష్యం విధి అంటే నాకు ప్రకృతి సిద్ధ ఆహారం. విహిత భక్ష్యం విధి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారం. ఈ పక్షి భూని కావ నీకు బుద్ధి ఏని ఎవని నాథ. సో ఈ పక్షి భూని కావ నీకు బుద్ధి ఏని ఎవని నాథ. బుద్ధి ఏని అంటే ఆలోచన. ఈ పక్షి భూని, సో ఇక్కడ ఏమంటున్నారంటే నాకు విహిత భక్షణం ఇది అంటే నాకు సహజ సిద్ధంగా ఉన్న ఆహారం ఇది, నేను తినాల్సిన సహజ సిద్ధమైన ఆహారం ఇది. ఈ పక్షి భూని కావ నీకు బుద్ధి ఏని ఎవని నాథ. ఒకవేళ ఈ పక్షిని భూని కావ అంటే కాపాడాలని నీకు ఆలోచన ఉన్నది కదా ఓ రాజా. సో ఈ పక్షిని కాపాడాలని నీకు ఆలోచన ఉంటే ఓ రాజా, దీని అంత నీ మాంసము దూచి నాకున్ బెట్టు తొలగకిప్పుడు. సో అది ఎంతైతే ఉందో, పావురం ఎంతైతే ఉందో అంత ఆహారాన్ని నీ మాంసం నుంచి తీసి దూచి అంటే తూచి, త్రాసులో తూచి నాకు పెట్టు, ఇప్పుడే నాకు పెట్టు అని అడుగుతున్నారు అనమాట. ఎవరు? డేగ శిబి చక్రవర్తిని అడుగుతుంది. అనిన నన్ను గ్రహించితి మహావిహగోత్తమ అంటే నన్ను అనుగ్రహించితివి అంటే, సో నన్ను అనుగ్రహించావా ఓ మహా విహగోత్తమ అంటే విహంగం అంటే పక్షి. సో పక్షులలో శ్రేష్ఠుడా, నువ్వు నన్ను అనుగ్రహించావా. యంచు సంతసంబున శిబి తత్క్షణంబ యసిపుత్రిక నాత్మ శరీర కర్తనం భనుగుడు చేసి తన యంగమునం గల మాంసమెల్ల
బెట్టినను గపోత భాగము కడిందిగడిందుచు నుండే నత్తులన్. సో ఏమంటున్నారంటే, సో నన్ను అనుగ్రహించావా ఓ పక్షులలో శ్రేష్ఠుడా అని సంతోషించి శిబి తత్క్షణంబ అంటే శిబి చక్రవర్తి వెంటనే యశిపుత్రిక నాత్మ శరీర కర్తనం. సో నశిపుత్రిక అంటే చిన్న కత్తి తీసుకొని, నాత్మ శరీరం అంటే అతని యొక్క శరీరాన్ని, కర్తనం అంటే కోసి, భనగుడు అంటే పాపం చేయనివాడ అంటే బనగుడు చేసి తన అంటే పాపాలు చేయలేనివాడు. సో ఈ పాపం చేయలేనివాడు ఈ శిబి చక్రవర్తి వెంటనే తన శరీరంలోని ఉన్న మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి యంగమునం గల మాంసమెల్ల అంటే అతని యొక్క అంగాలు, శరీరంలో ఉన్న మాంసాన్ని మొత్తం కూడా బెట్టినను సో కోసి ఆ త్రాసులో పెడుతూ ఉన్నాడు అనమాట. గపోత భాగము కడిందిగడిందుచు నుండే నతులన్. సో ఏమవుతుందంటే ఈ కడిందిగా అంటే మిక్కిలి, డిందుచు అంటే దిగడం. సో ఎంత మాంసం అనేది వేసినా కూడా, ఇక్కడ ఒక పక్క పావురం ఉన్నది, ఇక్కడ శిబి చక్రవర్తి వేస్తూ ఉన్నాడు అనమాట. ఎంత వేసినా కూడా పావురం అనేది కిందకు ఉన్నదన్నమాట. ఎంత మాంసం వేసినా ఈ త్రాస్ అనేది రెండిట్లకి ఈక్వల్గా రావట్లేదు. సో అప్పుడు వేసి ఇంకా ఏమనుకుంటాడంటే శిబి చక్రవర్తి, దానికి నచ్చెరువడి ధరణి నాదుడు తనువునందు నెత్తురు దొరుంగం దానతుల యొక్క నంతన్ వాని గుణోత్తకి మెచ్చి వాసవ దహనుల్. సో ఏమవుతుందంటే దానికి నచ్చెరువడి, సో ఇంకా ఎంత మాంసం వేసినా ఆ పావురానికి తులతూగట్లేదు ఏంటి అని చాలా ఆశ్చర్యపడి, ధరణీనాథుడు అంటే భూమికి పాలించేవాడు రాజు అని. సో ఈ రాజు ఏం చేస్తాడు, తనువునందు నెత్తురు దొరుంగం అంటే ఈ యొక్క శరీరంలో నెత్తురు అనేది దొరుంగం కారిపోతున్నా సరే, దాన తుల యొక్క నంతన్ సో తనే డైరెక్ట్గా ఆ తుల త్రాసులోకి ఎక్కిపోతాడు అనమాట. అంటే ఈ పావురానికి నేను మొత్తం వెళ్ళిపోయినా తుల తూగుతుందేమో అని అతనే వెళ్ళి త్రాసులో కూర్చుంటాడు. వాని గుణోన్నతి మెచ్చి వాసవ దహనుల్. సో ఇదంతా చూసి ఈ అగ్నిదేవుడు ఇంద్రుడు ఇద్దరు కూడా వారి యొక్క గుణోత్తిని అంటే గుణంని మెచ్చుకొని నార్మల్గా రూపాల్లోకి మారిపోతారనమాట. సేన కపోత రూపంబులు విడిచి నిజ రూపంబులు చూపి నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్య సాధారణంబులు గావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్తిల్లు చుండుమని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చనిరి. సో ఎప్పుడైతే ఇంకెంత మాంసం వేసినా తులతూగట్లేదు అని శిబి చక్రవర్తి ఆశ్చర్యపడి తనే డైరెక్ట్గా వెళ్ళి నేను చనిపోయినా పర్వాలేదు ఆ పావురం అనేది కాపాడాలి అని తనే వెళ్ళి త్రాసులో కూర్చుంటాడు. అతని యొక్క ఈ త్యాగ గుణాన్ని మెచ్చి ఈ డాగ రూపంలోని పావురం రూపంలోని వచ్చిన ఇంద్రుడు అగ్నిదేవుడు ఉన్నారు కదా, వాళ్ళ నిజ రూపాల్లోకి వచ్చి తన యొక్క శిబి చక్రవర్తిని పొగుడతారనమాట. ఏమని, నీ ధైర్య శౌర్యాది గుణంబులు అనన్య సాధారణంబులు అంటే నీకున్న ధైర్యం కానీ పరాక్రమం కానీ చాలా సాధారణమైనవి కావు, అవి అందరికీ ఉండవు. సో గావున నీ కీర్తి నిత్యంపై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్ధిల్లుచుండు. సో ఎప్పటికీ కూడా నీ కీర్తి అనేది ఇలానే వర్ధిల్లుతూ ఉంటుంది అని చెప్పి వరం ఇచ్చి వీళ్ళు వెళ్ళిపోతారనమాట. చనిరి అంటే వెళ్ళిపోతారు. సో ఇలా మనకి త్యాగ నిరితి అనే లెసన్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా తాత్పర్యాలు అనమాట, మీరు ఒకసారి చదువుకోవచ్చు. సో ఇక్కడ ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని ప్రతిస్పందించండి అని అన్నాడు. సో ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి అనే అర్థం వచ్చే పద్య పాదాన్ని ఇక్కడ మనల్ని రాయమన్నారు. ధర్మువు సర్వంబునకు ధర్మువు సర్వంబునకు హితంబగు అనేది మనం రాయాలి. ధర్మం జగత్తుకు అంతటికి మేలు చేయాలి. ధర్మము సర్వంబునకు హితంబుగా వలయున్ అంటే మేలు చేయాలి అని రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం. నాకు విహిత భక్షణంబిది అని మనం రాసుకోవచ్చు అన్నమాట.
ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మం అవుతుందా చెప్పు అనే దానికి పద్యపాదం అనేది రాయమన్నారు. నాశ్రిత త్యాగమిది ధర్మువగునే చెప్పుము చెప్పుము అనేది దీని యొక్క పద్యపాదం అనేది అవుతుంది. నెక్స్ట్ కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును రాయండి అని అన్నారు. సో ఇక్కడ బ్రతికి నన్ని నాళ్ళు ఫలములు ఇచ్చుట కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చి తనువు, త్యాగ భావమునకు తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల అని వచ్చిందనమాట. సో ఇక్కడ చెట్టు అనే పదానికి సరిపోయే అర్థం ఏంటి? తరువు. త్యాగానికి గురువులు ఎవరు అంటే చెట్లు. తనువును చీల్చి ఇచ్చేది ఏంటి? చెట్లు. చచ్చుట పదానికి వ్యతిరేకార్థం బ్రతుకుట, చావడం, బ్రతకడం. పై పద్యానికి తగిన శీర్షిక ఏంటి అంటే త్యాగం అని చెప్పొచ్చు. సో ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ పదజాలం. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి అన్నారు. కపోతములు శాంతికి చిహ్నాలని భావిస్తారు. కపోతములు అంటే పావురాలు. కపోతాలు అంటే ఏంటి? పావురాలు. ధర్మువు అంటే ధర్మం. ధర్మువు అంటే ధర్మం. హితము అంటే మేలు. హితాన్నే మేలు అని అనొచ్చు. అలాగే పరిత్యాగం అంటే సమస్తం వదులుకోవడం. సమస్తం అన్నీ వదులుకోవడం అనమాట. సమస్తం వదులుకోవడం. వర్ధిల్లుగాక అంటే అభివృద్ధి చెందుగాక అని అర్థం. బుభిక్షితుడు అంటే ఆకలితో ఉన్నవారు అని మనం చెప్పొచ్చు. కింది వాక్యాల్లో నానార్థాలను గుర్తించి రాయండి అన్నారు. పాడి, ఇక్కడ వర్షం అనే దానికి సంవత్సరం, వాన అనేవి నానార్థాలు అన్నమాట. పాడి అనే దానికి న్యాయం, ధర్మం అనేవి నానార్థాల కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ అడవిలోని జంతువులకు నీరు కరువు అవుతున్నది అంటే ఇక్కడ వనంకి నానార్థాలు అడవి, నీరు అని రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. లోపలికి రావచ్చు అనేది అనుమత్యర్థక వాక్యం. మనం 7th క్లాస్లో ఈ వాక్యాల గురించి డిస్కస్ చేసాం. లాస్ట్ 2 లెసన్స్లో అంటే 7th క్లాస్లోని లాస్ట్ 2 లెసన్స్లో కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ లోపలికి రావచ్చు అనేది చూస్తే అనుమత్యర్థక వాక్యం అంటే అనుమతిస్తున్నట్టుగా. అలాగే దయచేసి వినండి అనేది ప్రార్థనార్థక వాక్యం అంటే రిక్వెస్ట్గా అంటున్నారనమాట దయచేసి అని. సో దయచేసి వినండి అనేది ప్రార్థనార్థక వాక్యం. రమ చక్కగా రాయగలదు అనేది సామర్థ్యార్థక వాక్యం. ఆహా ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యం. అల్లరి చేయవద్దు నిషేధార్థక వాక్యం. గిరి ఎక్కడున్నా ప్రశ్నార్థక వాక్యం. సో ఈ విధంగా ప్రీవియస్లో ఇచ్చిన వాక్యాలను ఇక్కడ ఒకసారి గుర్తు చేశారనమాట. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి అని అన్నారు. సో ఇక్కడ ఇంద్రాగ్నులు, ఇంద్ర ప్లస్ అగ్నులు, ఇంద్రాగ్నులు. ఇక్కడ ఇంద్ర ఆ అనేది వచ్చింది, ఇక్కడ కూడా ఆ అనేది వచ్చింది. సో ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి. ఇంద్ర ఆ దీర్ఘమే మనం చూసుకోవచ్చు. త్యాగమిది, త్యాగము ప్లస్ ఇది. సో త్యాగము ఊ అనేది వచ్చింది. ఊకి ఈ అనే అచ్చు పరమైంది. సో ఇది మనకి ఉకార సంధి అవుతుంది. అలాగే ఆహారార్థం, ఆహార ప్లస్ అర్థం. సో ఆహార ప్లస్ అర్థం. ఆహార ఆ అనేది వచ్చింది, అలాగే ప్లస్ ఆ. సో ఆకి ఆ అనేది సవర్ణ దీర్ఘ సంధి అన్నమాట. అలాగే నేనెట్లు, నేను ప్లస్ ఎట్లు. నేను ఊ అనేది వచ్చింది. ఊకి ఏ అనే అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉకార సంధి అవుతుంది. నెక్స్ట్ శౌర్యాది, శౌర్య ప్లస్ ఆది, శౌర్యాది. శౌర్య ఆ అనేది వస్తుంది. ఆకి ఆ పరమైంది కాబట్టి ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న గ్రామర్ వొకాబులరీ అంతా కూడా. సో నెక్స్ట్ లెసన్లో మనం సముద్ర ప్రయాణం అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.